తండ్రి భాగంగా ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, అలాగే పరిశుద్ధాత్మ భాగంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, కుమారుడు భాగంగా లూకాసు వార్త 13వ అధ్యాయం. తండ్రి, కుమార, పరిశుద్ధ 3 భాగాలు పట్టుకుంటాం. ఈ 3 భాగాలు మనం మార్చము. మొదటిదేంటి? ప్రసంగి 4, దాని ఎడమ చేతితో పట్టుకుంటే మనకు వీలవుద్ది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం కుడి చేతితో పట్టుకోవాలి. ఏమండి, 2 బొట్టనేలు తీసుకెళ్ళి లూకాసు వార్తలో పట్టుకోండి. ఉన్నాయా? ఓకే, దేవుని స్తోత్రం. ఏమండి, మాటి మాటికి ఎత్తుక్కోకూడదు, ఎందుకంటే మాటి మాటికి అవే అధ్యాయాలు వస్తాయి కాబట్టి ఎత్తుక్కుంటారు. ఎత్తుక్కోవడానికి లేట్ అవుద్ది. బైబిల్ రిఫరెన్స్లు ఇచ్చేటప్పుడు వెతుక్కోవడానికే లేట్ అవుద్ది. కాబట్టి ఎత్తుక్కోకుండా అలా తిప్పగానే వచ్చేటట్టు చూడండి. 6వ వచనం మనం చదువుతున్నాం. చూడండి, 6వ వచనం చదవండి. ప్రసంగిలో 6వ వచనం. శ్రమయు గాలికైన ఆత్మలు 2 చేతుల ఉండుట కంటే ఒంటి చేతితో నెమ్మది కలిగి ఉండుట, పనిచేసి నెమ్మది కలిగి ఉండుట మేలు, ఇది వ్యర్థమే అంటాడు. 2 చేతులతో కష్టపడతారు, డబల్ డ్యూటీలు చేస్తారు, రకరకాలుగా కష్టపడతారండి. కానీ మనుషుడికి ఎన్ని ఆస్తున్నా, మరి ఎంత భాగ్యం ఉన్నా శాంతి లేదు. అదే ప్రకటన గ్రంథం 6వ వచనం అండి. దీన్ని వదిలిపెట్టకూడదు, మళ్ళీ ప్రసంగి వదిలిపెట్టకూడదు, జాగ్రత్తగా పట్టుకోవాలి. మళ్ళీ చేస్తాం మనం. ప్రకటన గ్రంథం, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎన్ని చెవులు ఉంటాయండి? 2 చెవులు. 2 చెవులు ఉన్న ఒక్క మాట వినట్లా. 2 చేతులతో కష్టపడుతున్నా మనకు తృప్తి లేదు. ఏమండి, 2 చెవులతో వింటున్నా మనకు ఏమండి దేవునికి లోబడలేకపోతున్నారు. భూమి మీద విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. మరి లూకాసు వార్తలో కూడా 6వ వచనం అండి. ఏదైనా 3 సార్లు చదువుతాం అన్నట్టు ఒక అంకి తీస్తే, కాబట్టి మళ్ళీ తీయాలి. కాబట్టి అవి అధ్యాయాలు మీ చేతిలోనే ఉండాలి. 7వ వచనం లూకాసు వార్తలో అది. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. దాన్ని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చదవాలి మరి. అదే ఏది మీరు ఏది ఎక్కడ ఉంది తీసారన్నారుగా. లూకాసు వార్త 13 అమ్మా. 3 అధ్యాయాలు చేతిలో ఉండాలని చెప్పాగా. ఏదైనా పెట్టుకోండి, పెన్నులో ఏదో అడ్డు పెట్టుకోండి, మళ్ళీ తీయాలి. అమ్మా, ఇప్పుడు తీసి చదివితే కుదరదు, మళ్ళీ మూసేస్తావు. ఏదో ఒకటి పెట్టాల. ఆ క్యాప్ తీసి ఇంకో దాంట్లో పెట్టు. 13వ అధ్యాయం క్యాప్ తీసి దేంట్లోనే పెట్టు. ప్రకటన గ్రంథంలో ఏదైనా పెట్టు. 3వ అధ్యాయం చూసావు, అది మూసావు. మనం తీయడానికే సరిపోద్ది. ఇక మన సమయము తీయడానికి అది చూసావా, అది మాట మన టైం అంతా. ఇటు ప్రసంగిలో కూడా ఏదైనా పెట్టు. ప్రసంగి 4వ అధ్యాయం త్వరగా. ఓకే, ఇప్పుడు లూకాసు వార్త 13:6లో ఏముందో చూడండి ఒకసారి. ఆక్కుండా చదవాలమ్మా, ఆక్కుండా చదవాలి. బిట్లుగా చదవకూడదు, ఆక్కుండా చదవాలి స్పీడ్గా. ఇక్కడ 2 జాతుల వృక్షాలు కనబడుతున్నాయి. ఈ 2 జాతుల వృక్షాలు ఏమండి? ద్రాక్షవనము, అంజూరపు చెట్టు. ఫలాలు మాత్రము లేవు. 2 జాతుల వృక్షాల పేర్లు ఉన్నాయి కానీ ఫలాలు ఉన్నట్టు కనబట్ల. 2 చేతులు, 2 జాతుల వృక్షాలు, 2 చెవులు వచ్చినాయండి. ఒకేలై వచ్చింది, ఫలితమేమీ లేదు. 7వ వచనం చూడండి. ప్రసంగిలో 7వ వచనము. ప్రసంగిలో ఏమంటున్నాడు? 7వ వచనము. నేను ఆలోచింపగా సూర్యుని కింద వ్యర్థమైనది ఒకటి కనబడుతుంది. వ్యర్థమైనది కనబడుతుందట. వ్యర్థము అని చెప్పగానే లూకాసు వార్తలో 13:7లోకి రావాలి. ఇదిగో 7 చదవండి. 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టు పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన వ్యర్థం అంటే అర్థం వచ్చిందండి. దేవుని స్తోత్రం. అదండి
అందుగురించి ఊరికినే రాం, చాలా తమాషాలు ఉంటాయి, చాలా తాయం లాంటిది. అక్కడ వ్యర్థం అనగానే ఇక్కడ వ్యర్థము అన్నాడు. మరి ప్రకటన గ్రంథంలో కలుస్తుందా? ఇంట్రెస్ట్గా చూడాలి, ఒక సస్పెన్స్, మరి టెన్షను, ఏం జరుగుద్దో అని తెలియాలన్నమాట. ఆ 7వ వచనం చూడండి, ప్రకటన గ్రంథంలో చదువమ్మా, వేలు పెట్టి అలా కూర్చుంటామని. పిలదొల్పిలో ఉన్న సంఘదూతకు ఇలాగ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీవాడును, ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి నేనే మార్గము, నేనే సత్యం. తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. ఎందుకు ఫలించలేదు? సొలొమోను వ్యర్థము వ్యర్థము అని చెప్పాడు. ఎందుకు వ్యర్థమయ్యాడు? సొలొమోను వ్యర్థుడా? 1000 మంది భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలండి? 1000 మంది భార్యలు ఉన్నారు. ఏమండి, 40 సంవత్సరాల పరిపాలన ఉంది. ఎందుకు వ్యర్థమయ్యారు? ఆయన మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే మూసేవాడు. తాళం చెవి ఆయన చేతిలో ఉంది. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో శని ఉందట. అవునా? సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉన్నా సంతోషం ఉందా? అంత వ్యర్థమే. 40 సంవత్సరాల పరిపాలన ఉందా? ఏం సంతోషం ఉందా? తాళం ఎవరు వేశారు? దేవుడు. సత్యం ఎవరట? నేను. సమస్తము వ్యర్థమే. మానవ కోటికి ఇదే విధి. యెహోవాయందు భయభక్తులు కలిగిట మానవ కోటికి. మన పొలాలున్నా, పిల్లలున్నా, భార్య ఉన్నా, ఏమండి అన్నీ ఉన్నా ఎవరు సత్యము? నేనే మార్గము, నేనే సత్యం. నేను మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే మూసేవాడు లేడు. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టే కన్నులు ఎత్తుచున్నావు. ఎందుకని? నీ చేతిలో తాళపు చెవి ఉంది. మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర జ్ఞానం ఉంది, మా దగ్గర మనుషులు ఉన్నారు, బలం ఉంది, కానీ మా వలన కాదు, నీ వైపే చూస్తున్నావు. నువ్వు మాత్రమే సత్యం. అర్థమవుతుందండి? 3 7 ఇలా కలిసినాయి, 3 6 అయిపోయినాయి. తెలుసండి ఎంత స్పీడ్గా అంటే 6 వచనాలు చదివేసాం. మీకు స్పీడ్గా చదవడంలో ఉంటుంది. 1వ వచనం చదవండి. 1వ వచనం ప్రసంగిలో 1వ వచనం. పిమ్మట సూర్యుని కింద జరుగు ఈ విధమైన అన్యాయ పనులు. ఇక్కడ పాయింట్లు గమనించాలి. అన్యాయ పనులు జరుగుతున్నాయి, నేను యోచించితిని. బాధింపబడువారు 2వ పాయింట్. ఆదరించు దిక్కులేక, ఆదరించే దిక్కు లేదట. కన్నీళ్ళు ఇక్కడ 4వ పాయింట్. బాధపడేవారు, ఆదరించే దిక్కు, అన్యాయము, కన్నీళ్ళు 4వ పాయింట్. ఇంకా ఆదరించి దిక్కు లేక కన్నీళ్లు విడుస్తున్నారు. ఇంకా చదవండి. వారిని బాధ పెట్టేవారు బలవంతులు గనుక, బలవంతులు, ఆదరించేవాళ్ళు, బాధపడేవాళ్ళు, అన్యాయము, కన్నీళ్ళు. ఇన్ని పాయింట్లు ఉన్నాయండి దాంట్లో. అవునా? మళ్ళీ ఇక్కడ రావాలి, ఇందాక వచ్చేసినట్టు ఇక్కడ రావాలి. లోకసువార్త 13:6. నా వైపు చూడకూడదు, నువ్వు నెక్స్ట్ కలిసిందా లేదా అని కూడా చూసుకోవాలన్నమాట. 6 చదవ, భక్తి చదవండి. ఆకుండా చదవమ్మా. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. ఏంటమ్మా నువ్వు చదువుతుంది మళ్ళీ అదే చదివిందే చదివి? ఇందాక 1 చదివాం కదా. ఎక్కడ చదివావు? ప్రసంగిలో 1 చదివింది కదా. మళ్ళీ నువ్వేం చదవాలి ఇప్పుడు? ఎన్నో వచనం చదవాలి? తమ్ముళ్ళు ఎన్నో వచనం చదవాలి ఇప్పుడు? చెప్పండి, మీకేం అర్థమైందో? ఎన్నో వచనం చదవాలి? ఏం వచనం చదవాలండి? మీకేం అర్థమైంది? అవును. మళ్ళీ ఇంకోటి ఏం చదవాలి? 1వ వచనం చదవాలి. ఎన్నో వచనం చదవాలి? ఆగండి. 1వ వచనం చదివిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం చదవాలి? ప్రకటన గ్రంథంలో 1 చదవాలి. ఏదైనా ఒక అధ్యాయంలో 1 చదివిన తర్వాత పక్క అధ్యాయంలో అదే అంకి చదవాలి. అక్కడ 1 చదివిన తర్వాత ఇక్కడ 6 ఎలా చదువుతారు? ఏమ్మా నీకేమర్థమైంది? 3 6 అయిపోయినాయిగా. 3 6 1 అయినాయా? 3 7 1 అయినాయా? ఇప్పుడు 3 1 1 అవ్వాలి. లోకసువార్తలో 13 1. ఇక్కడ మెల్లిగా తమ్ముడు ఇంత పాయింట్లు చెప్పాను. అన్యాయము, బలి, అర్థమవుతుందా? అన్యాయము, ఆదరించే దిక్కు, బలవంతుడు, కన్నీళ్ళు,
విడుస్తున్నారు. ఇలా పాయింట్లు చెప్పాను కదా. మళ్ళీ ఇక్కడ మెల్లిగా చదువు, పాయింట్లు చెప్తాను మళ్ళీ. పిలాతు బలవంతుడండి, అక్కడ బలవంతుడు ఉన్నాడు అని చెప్పాడు కదా, ఆదరించి వినండి వినండి వినండి, నేను చెప్తుంది ఏదో వినండి. అక్కడ బాధ పెట్టేవారు బలవంతుడు అన్నాడు కదా, ఇక్కడ బాధ పెట్టేవాడు ఎవడు? పిలాతు. పిలాతు బలవంతుడేనా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? పిలాతు చదవండి. గలిలీయులైన కొందరి రక్తము బలులతో కూడా, దేవుని స్తోత్రం. ఇక్కడ రక్తం అన్నాడు, అక్కడ కన్నీళ్ళు అండి. బలి ఇవ్వడం అన్యాయమేగా, ఏమండి? అక్కడ అన్యాయం అన్నాడు కదా, అన్యాయం పదం ఉందా? ఇక్కడ అన్యాయం ఏంటి? బలి ఇవ్వడం. ఏమండి మీరు బైబిల్ లేదండి సార్, మీ బైబిల్ లేదు, కొద్దిగా వెనక్కి కూర్చోండి, కొద్దిగా ఏమనుకోదు, తొందర వస్తుంది. మీరు బట్టి గడియారాలు చూసి అక్కడ కాదు, ఆయన వెనక కూర్చోండి, ఆయన ఎదురుగా ఏమనుకోదు. తమ్ముడు అలా వద్దు, కొద్దిగా వెనక లేచి అక్కడ కూర్చోండి, వెనకతలకి లేచి ఏమనుకోవద్దు. అరే రే 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 ఏమన్నా తమ్ముడు ఎదరగరండి, మీరు ఎదరగరండి, ఆయన వాక్యం వినండి, ఆయన వాక్యం విండు, ఆయన బైబిల్ చూడ్డు. ఎదరున్న వాళ్ళు బైబిల్ చదవాలి. ఆయన బైబిల్ కూడా తెచ్చుకోలే, గడియారం చూసుకుంటాడు ఆయన. చూడండి ఏం చెప్తున్నాడంటే, 3 అధ్యాయాలు మనం కలుపుతున్నామండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వేరు వేరు కాలాల్లో వేరు వేరు వ్యక్తులు రాశారండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 పెద్దలు ఉన్నారండి, ఆ ముగ్గురికి 3 స్లిప్లు ఇచ్చి ఒక పిచ్చికెత్తికి ఏమన్నాం అనుకోండి, ముగ్గురు ఒకలాగా ఎత్తారా? ముగ్గురు ఒకలాగా ఎత్తారండి మీరు? ఏమండి మిమ్మల్ని, మీరు ముగ్గురికి 3 స్లిప్లు ఇచ్చాం, ఒక పిచ్చికెత్తికి ఇమ్మంటే ముగ్గురు ఒకలాగా ఎత్తారా? ఇప్పుడు అర్థమైందా? అది ఇప్పుడు మీరు మా స్రోహలో వస్తున్నారు. ఇక్కడ 3 అధ్యాయాలు తీసాం, ఇక్కడ ముగ్గురు ఒకలాగా చేస్తున్నారు, అది మనం చూస్తుంది. ఇక్కడ మొదటి ప్రసంగిలా చెప్పాడు, ఏమన్నాడు? అన్యాయం జరిగింది, కన్నీళ్ళు విడుస్తున్నారు, బాధ పెట్టేవారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఆదరించేవాడెవడు లేడంటే ఇక్కడ పిలాతు బాధ పెడుతున్నాడు, అన్యాయం బలి, అక్కడ కన్నీళ్ళు అంటే ఇక్కడ రక్తము, ఇక్కడ ఆదరించేవాడంటే ఆ సంగతి యేసుతో చెప్పగా అని ఉందండి. దేవుని స్తోత్రం. కలిసిందా? అక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నా అన్ని పాయింట్లు టాలీ అయిందా లేదా? చదువుకున్నాడు మీరు చెప్పాలి, వాళ్ళని ఏం అడుగుతాను, వాళ్ళని అడగలేను కదా, చదువుకున్నాడు మీరు చెప్పేదే కరెక్ట్. హల్లెలూయా. మళ్ళీ ప్రకటన గ్రంథంలో కలుస్తుందా? ఆయన రాశాడని ఈయనకి తెలియదు, ఈయన రాశాడని ఆయనకి వేల సంవత్సరాలు తేడా ఉంటుంది. ఎలా కలుస్తుంది? వేరు వేరు కాలాల్లో వేరు వేరు వ్యక్తులు రాసిన ఒకేలాగా ఇప్పుడు మీరు గీస్తే ఎలాగ ఆశ్చర్యమో, మీరు ఆశ్చర్యం ఒకలాగా గీస్తే, మళ్ళీ గీయమంటే మళ్ళీ ఒకలాగా గీస్తున్నారు. అంటే వెనకాతలు ఏదో శక్తి ఉంది. ఇప్పుడు వీరి వెనకాతలు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. బాధ పెట్టేవాడు బలవంతుడు ఎవరంటే 7 నక్షత్రాలు చేతబట్టిన వాడు. ఆదరించేవాడు ఎవడంటే 7 ఆత్మలు గలవాడు. ఆత్మ అంటే ఏంటి? ఆదరణ కోసము పంపిస్తా అన్నాడు. 7 ఆత్మలు గలవాడు, 7 నక్షత్రాలు. సెంటు భూమి ₹1,00,00,000 ఉంటుంది. ఏమండి? 7 నక్షత్రాలు అంటే భూమి కంటే పెద్దవి నక్షత్రాలు. కొనటానికైనా మోయడానికైనా బరువే. బలవంతుడు చెప్తున్నాడు, చేతిలో పట్టుకొని, లడ్డూలు కావవి చేతిలో పట్టుకోవటానికి. ఏమండి? 7 నక్షత్రాలు చేతబట్టి 7 ఆత్మలు గలవాడు చెప్పేమనగా, జీవించున్నావు అనే పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివి. ఎందుకని మృతుడివి? కన్నీళ్ళు కారుస్తున్నావు, రక్తము కారుస్తున్నారు. ఏమండి? రెక్కాడితే కానీ డొక్క ఆడదు. సగం నిద్రే దీంట్లో. నిద్రపోయింది బతికినట్లు లెక్క. ఏమండి? నిద్రపోయింది బతికినట్లు లెక్క. ఏ మనిషి అయినా 24 గంటల్లో 1/3 నిద్రపోతాడు, 30-40% నిద్రపోతాడు. అర్థమైందా? మిగతా 30% రొక్కాడితే కానీ డొక్క ఆడదు. మిగతాది యాక్సిడెంట్ తప్పించుకొని రావాలి ఎమ్మిగినూరు నుంచి. ఏమని? కిడ్నీ ట్రబుల్, క్యాన్సరు, టీబీ, గుండె జబ్బు, తలకాయ నొప్పి, ఎన్నిసార్లు వాంతులు వచ్చినాయి, ఎన్నిసార్లు. అరే అస్తవ్యస్తమైన బతుకులో, కూతురు పెళ్ళిళ్ళ విషయాల్లో, కొడుకుల పెళ్ళిళ్ళ విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో, వాంతులు విరోచనాల విషయాల్లో ఎంత పోరాటం ఉంది. దేవుని స్తోత్రం. సూర్యుని కింద బలమైనది ఏంటంటే మరణము. మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని మరణాన్ని చంపేశాడు. ఎవరండి? యేసయ్య. స్త్రీ పురుష కలయిక లేకుండా పుట్టాడు. అందు గురించే హల్లెలూయా. అమ్మా ఇటు చూడండి, హల్లెలూయా. డాక్టర్ బాబు కంటారా? లేకపోతే యేసయ్య కంటారమ్మా? ఏనమ్మా ఇటు చూడమ్మా. అసలు ఆ పిల్లలు అలాగ అల్లరి చేయడం పాస్టర్లు ఒప్పుకోరు. అదేమి ప్రార్థన పెట్టి ఇక్కడ అల్లరి పెట్టబెట్టి
సండే స్కూల్ టీచర్ పెట్టి అక్కడ కూర్చోబెట్టాలి. వాళ్ళు ముఠా పెట్టి అక్కడ ప్రార్థన పెట్టుకుంటే మనం ఏదో చెప్పుకున్నాం, వాళ్ళు డ్యాన్స్. మీరేమో మళ్ళీ డాక్టర్ బాబు యాక్టర్ బాబులో కలిసిపోతారు. ఇచ్చే 100 రూపాయలు మైక్లో చెప్పాలి. ఏంటండి ఇది? వాళ్ళ వైపే చూస్తున్నారు, అక్కడ ఏదో దృశ్యం జరుగుతున్నట్టు వాళ్ళు. పోనీ మీకు బైబిల్ లేదు, బైబిల్ చదవరు, చెప్పినప్పుడు వినరు. మరి బిల్లు టీవీ పెడితే ప్రేమించుకోవడానికి పెళ్ళి లేరమైపోతారు అంతే, తెరలో దూరిపోయి. వాళ్ళకైనా బాధ ఉండదు, కానీ వీళ్ళు బాధపడిపోతారు. ఏంటిది? ఏం చెప్పుకున్నాం మనం? ఇన్ని బాధలు ఉన్నాయి. నరుని కాలము, యుద్ధ కాలము, దినములు కూలివాని దినాలు. ఆ వెనకాతలు పెట్ట, వెనకాతల ఇక్కడ వద్దు, జనాల్లో వద్దు, ఆ వెనకాతలు పెట్ట. అటు గోడ దగ్గర కూర్చోండి. గోడ దగ్గరికి వెళ్ళిపోండి అమ్మాయి, గోడ దగ్గరికి వెళ్ళిపోండి. పిల్లలు మీరు అక్కడే కూర్చోండి. అయ్యగారు మీరు అక్కడే బెత్తం పట్టుకొని, అవసరమైతే కుర్చీ వేసుకుని నేల మీద కూర్చొని అక్కడే ఉండండి. రాకపోతే వాళ్ళ మాట దేవుని స్తోత్రం. కాబట్టి 3:7 ఇలాగుంటే 2వ వచనం ఏముందో తెలుసండి? చదవండి. 2వ వచనము మరణం గురించి ఉంటుంది. 2వ వచనం ప్రసంగిలో, కాబట్టి ఇంకా బ్రతుకుచున్న వారి కంటే అసలు జ్ఞాపకార్థ కూటం రోజు కూడా చెప్తాను ఇది. కాలము చేసిన వారు ధన్యులట. ఏంటండి? కాలము చేసిన వారు ధన్యులు. ఆ 2వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. అక్కడే, పుట్టని వారు సూర్యుని కింద అన్యాయము చూడలేనందున ఈ ఉభయుల కంటే పుట్టనివారు ధన్యులు. పుట్టనివారు ధన్యులు, చనిపోయిన వారు ధన్యులు. బతుకుతున్న వారికే బాధలు. అర్థమవుతుందమ్మా? జీవించున్నావు అనే పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు పాస్టర్ గారు అంటారు ఎన్నో బాధలు చెప్పు. బాధ పెట్టేవాడు బలవంతుడు. ఓట్లేసి గెలిపించారు, అక్కడ గవర్నమెంట్ పరిపాలిస్తుంది, అవునా? ఎవడో మనల్ని తన్నాడు, అయ్యా మమ్మల్ని అన్యాయంగా తన్నారని రిపోర్ట్ ఇచ్చారనుకోండి, అక్కడ పైనుంచి ఫోన్ చేస్తారు, విడిచిపెట్టేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ధైర్యం వచ్చి వీళ్ళు ఏం చేస్తారు? మన మీద తనటానికి ఉంటారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ తంతారు. నువ్వు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చుకో, చట్టం ప్రకారం రిపోర్ట్ ఇచ్చినా మళ్ళీ వాళ్ళు విడుదల ఎందుకుంది? వాళ్ళకి ప్రభుత్వం చేసేవారు వాళ్ళ చేతిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. బాధ పెట్టేవాడు బలవంతుడు, ఆదరించేవాడు ఎవడు లేడు. అన్యాయం జరుగుతుంది. కర్ణం అన్యాయం చేస్తాడు, మున్సబ్ అన్యాయం చేస్తాడు, ఊరు పెద్ద అన్యాయం చేస్తాడు, భర్త అన్యాయం చేస్తాడు, తమ్ముడు అన్యాయం చేస్తాడు. అనేక అన్యాయాలు ఉన్నాయి. మన బ్రతికే అన్యాయము, మరణం మనల్ని మింగేస్తుంది. ఇటువంటి మనుషులు అన్యాయం అవ్వకూడదని దేవుడు సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రజలందరకు శుభవార్త, నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటి శుభవార్త? మరణమేక నీకు లేదు. అదమ్మా శుభవార్త. మరణం ఉందనుకున్నామో, మరణమో లేదు. అసలు పాపం కూడా లేదు. పాపానికి కూడా భయపడక్కర్లా. అర్థమైనా? అలాగని పాపం నీవు చేయకూడదు. దేవుని స్తోత్రం. ఇంత స్వేచ్ఛనిచ్చాడండి. ఏమని? ఇప్పుడు చనిపోయిన వారు ధన్యులు అర్థం వచ్చిన దాన్ని కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా 2వ వచనం చదవండి. ఆ 3:2 అధ్యాయులు చెప్పక్కర్లా, అదే అధ్యాయం 3:2 ప్రకటన గ్రంథం. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమే కానివి కాదు కనుక మళ్ళీ చావు గురించి వచ్చింది చూడండి. అర్థమైందా తమ్ముడు? ఎక్సలెంటా కాదా? హల్లెలూయా. మరణం గురించి వస్తే మరణం గురించే వచ్చిందండి. దేవుని స్తోత్రం. పుట్టిన వారు ధన్యులు, వారు అన్యాయం చూడలేదు అన్నాడు కదా. ఈ 3వ వచనం చదవండి ఇక్కడ ప్రసంగిలో, ఆ ప్రకటన గ్రంథంలో. ఎలాగ వింటివో ఎలాగూ మారు మనసు పొందివో, మారు మనసు పొందుమన్నాడా? మరి లోకాసు వార్తలో 3వ వచనం 13:3 కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల. ఏమండి తమ్ముడు? 2 చోట్ల పాస్టర్ గారు 2 చోట్ల మారు మనసు ఉందా లేదా? దేవుని స్తోత్రం. అక్కడ అన్యాయం లేదని చెప్పాడా లేదా? 3వ వచనాల్లో శుద్ధత వచ్చింది, 2వ వచనంలో గతం గురించి వచ్చింది. అట్టి హింస పొందిన వారే ధన్యులు. హింస పొందిన వారు ఎలా ధన్యులు అని చెప్పమంటారా? మన మందిరంలో అమ్మ ఆ పిల్లని కంట్రోల్ చేయటం, దగ్గరికి ఎదరుగా ఇట్లా ఏంటి పలకరిస్తున్నావు మనుషుల్ని? అమ్మ ఇక్కడ ఇంజక్షన్ పెడుతున్నారు, ఇంజక్షన్ కరోనా వచ్చిందని ఇంజక్షన్ చేస్తున్నారు.
లైన్ పెట్టారు. ఈ డోర్లోంచి వచ్చిన వాళ్ళు ఆ డోర్లోంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ డోర్లోంచి నీ భర్త వెళ్ళిపోయాడు, ఇంజక్షన్ తొడముకుంటూ పొడి చేశారు. వెనకాతలు నువ్వు ఉన్నావు. నీకు బాధ, మీ భర్తకు బాధ. మీ భర్త బాధ అయిపోయింది, బాధ ఇంజక్షన్ చేపించేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. వెనకాతలు ఉన్నదాన్ని నువ్వేం చేస్తాడు? ఆ పొడుతున్నప్పుడల్లా నీకు ఏముంటుంది? నొప్పి వస్తుంటుంది. ఎలాగా? వాళ్ళు పొడుతుంటే అమ్మో అమ్మో నాకు పొడుతారు బాబాయ్ అంటాం. అవునా కదా? హింస పొందిన వారే ధన్యులు. అర్థమవుతుందండి? ప్రసంగిలో అలాగే బైబిల్లో చెప్తాడు, ఎప్పుడు గతమే మంచిది కానీ రాబోయేది మంచిది కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి 3, 2, 1 చదివేశాం, 6, 7 కూడా చదివేశాం. ఎన్ని వచనాలు చదివాని తెలుసండి? 15 వచనాలు చదివేశాం. 15 వచనాలు 15 నిమిషాలు పడుతుంది. ఏం చెప్తావు? అది వాళ్ళకి అందాలి. దేవుని స్తోత్రం. అవునా తమ్ముడు? ఇప్పుడు అసలు మనిషి ఎందుకు బతుకుతున్నాడో చెప్తున్నాడండి. మనిషి ఎందుకు బతుకుతాడంటే గొప్ప కోసం బతుకుతాడు. సాతాండంట బాగా పాటలు పాడతాడట, బాగా వాయిద్యాలు వాయిస్తాడట, బాగా డప్పులు వాయిస్తాడట. అయితే అధ్యక్షుడు వచ్చినప్పుడు, అసలు పాస్టర్ గారు వచ్చినప్పుడు అతనికి విలువ ఉండట్లేదంట, ప్రసంగం కూడా చేస్తాడంట. అర్థమైందండి? ఆయన దేవుడి సంఘంలో ఉండే, దేవుని సమాజంలో ఉండే, దేవుడి సన్నిధిలో ఉండే సాతానుడు పుట్టాడు. తెలుసా? అధ్యక్షుడు వచ్చినప్పుడు తనకు విలువ తగ్గిపోతుందంట, దేవునితో సమానంగా ఉండాలి అంటాడు. అర్థమైందండి? మనుషులు దేని కోసం బతుకుతారంటే 4వ వచనం చదవండి త్వరగా 3, 4 ప్రసంగిలో 4 చదవండి. నరులు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ రోష. నేను ఫలానా కులం అండి, నేను కమ్మండి, నేను కాపండి, నేను ఇంజనీర్నండి, నేను ఎంపీటీసీ అండి. అర్థమవుతుందండి? మళ్ళీ ఇంకో 4వ వచనం లోకాసు వార్తలో 4వ వచనం. శిలువలో గోపురం అంటే టవర్ మీద టవర్ కడతారు, స్లాబ్ మీద స్లాబ్. ఏమండి? బాబేలు గోపురం కట్టారు పేరు సంపాదించుకోవాలని, దేవుడు చెల్లాచెదురు చేశాడు. ఇక్కడ గోపురం కట్టారు, కూలి 18 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారండి? ఇందులో జ్ఞానం ఉంటాడు. గోపురం కట్టాలంటే డబ్బు కావాలి, గోపురం కట్టాలంటే జ్ఞాని కావాలి, గోపురం కావాలంటే బరువులెత్తేవాడు కావాలి. బరువులెత్తేవాడు చచ్చిపోయాడు, జ్ఞాని చచ్చిపోయాడు, డబ్బులు ఇచ్చినోడు చచ్చిపోయాడు. ఓటి కొండ వంటి వాడు. నువ్వు సూరత్వం బట్టి ఆశించొద్దు, నువ్వు ఐశ్వర్యం బట్టి ఆశించొద్దు, ఏమన్నా నువ్వు జ్ఞానం బట్టి ఆశించవద్దు. చచ్చిపోతాం, ఏదో రోజు చచ్చిపోతాం. కొందరు ముందు, కొందరు వెనక. ఈ చనిపోయిన వారు పాపులు అనుకుంటున్నారా అని అడుగుతున్నాడు. అవునండి? అయితే ఈ అతిశయాలు, ఈ రోషాలు, ఈ పేర్లు సంపాదించుకోవడాలు, ఇంజనీర్లు చేయడాలు, ఈ గొప్పతనాలు బాటి కాదట. అసలు గొప్పతనాలు 4వ వచనం ప్రకటనలో అసలు గొప్పతనం చెప్తాడు. 4వ వచనం ప్రకటన. వస్త్రాలు ఉతుక్కొనిన సార్దీసులో కొందరు నీ వద్ద ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. దేవుని స్తోత్రం. మేళ్ళ కడితే కాదు, ఇంజనీర్లు చదివితే కాదు, వస్త్రాలు పవిత్రంగా ఉన్నాయా నీ కొడుకువి, కలర్ అయినా వేస్తే. అర్థమైనా? వారు అర్హులు, దేవుడి లెక్క అది. పేద లాజరుని తీసుకెళ్ళిపోయాడు. అవునా కాదా? ఏమని? ధనవంతుడు నీ ఉంచేశాడు నరకంలోకి. అవునా కాదా? నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. ధనవంతుడితో అన్నాడు, ఇదే ప్రకటన గ్రంథంలో చదవద్దు, నువ్వు దరిద్రుడువు, దిక్కుమాలువాడువు, దౌర్భాగ్యుడు అన్నాడు. ఎందుకని? ధనవంతుడిని ఏమన్నాడండి? దరిద్రుడు అంట. ధనవంతుడు దరిద్రుడు అనొచ్చా? దిక్కుమాలువాడు, దౌర్భాగ్యుడు అనొచ్చా? అని మరి దేవుడు ఎందుకన్నాడు? పేదోడితో అన్నాడు, అమ్మా పేదోడితో అన్నాడు, నువ్వు చాలా ధనవంతుడు అన్నాడు. నువ్వు దరిద్రుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు చాలా ధనవంతుడు. ఏంటంటే అదే చెప్పి నేను చివరికి ముగిస్తాను. దేవుని స్తోత్రం. మన చేతిలో 5వ వచనం కూడా ఉంది. ప్రసంగిలో 5వ వచనం చదవండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. ఎలా పొందాలి? 5వ వచనం చదవండి. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని మాంసం భక్షి. చేతులు ముడుచుకునే రోజులు కావు. నీ చెయ్యి చాచు అంటే చెయ్యి చాచాడు, వాడు దిగ్గుని లేచి నిలిచి గంతులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా శృంగారం అనే దేవుని దగ్గర బిచ్చగాళ్ళలా ఉండకూడదు మనం. నాయన అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా కాదు.
మనం ఎప్పుడు కుమారులము కుమార్తెలము, రాజులైన యాజక సమూహము, మునుపు దూరస్తులము, మునుపు చీకటి వారము, ఇప్పుడు వెలుగు సంబంధము. మనం లేవాలి, చేతులు ముడుచుకోకూడదు, వాక్యం అనే కట్కం పట్టాలి, రక్షణ శిరస్త్రానం ధరించాలి, నీతి అనే మైమరుపు ధరించాలి, సత్యమనే దట్టి కట్టాలి, విశ్వాసమనే డాలు చేతులు ముడుచుకున్నారు. బుద్ధి గల కనికలు, బుద్ధి లేని కనికలు. ఎంతమంది వాళ్ళు? 10 మంది. 10 మంది అయితే 5గురు వెళ్ళారు. ఎందుకని? ఎగస్ట్రా జాగ్రత్త లేదు. ఆదివారం చాలే అనుకుంటున్నారు వాళ్ళు. బుధవారం పెట్టినారు, శుక్రవారం పెట్టినారు, శనివారం పెట్టినారు, ఎప్పుడు రారు, ఆదివారమే వస్తారు. ఇటువంటి క్రైస్తవులే ఈ బుద్ధి లేని పిలుపుందలకి బాప్తీసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వేస్ట్ అయిపోయారు. 10 మంది నిద్రపోయారు. పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పు కాదు, వ్యవసాయాలు చేయడం తప్పు కాదు, నిద్రపోవడం తప్పు కాదా? 10 మంది నిద్రపోయారు. నీతిమంతులు లేడు ఒక్కడు. 10 మందిని తప్పారు, నిద్రపోయారు. నిద్రపోవడం కానీ ఎవరైతే ఏసేపు సమృద్ధిగా పడినప్పుడు నిల్వ చేసుకున్నాడే, దొరికిందల్లా దాశాడే, అప్పుడు కరువులో తీశాడే, ఎప్పుడు ప్రార్థన పెడితే అప్పుడు వస్తారే, వారు మాత్రమే ప్రవేశించారు. దేవుని స్తోత్రం. ఏమండి? 5లో చేతులు ముడుచుకోక ఏం చేయమన్నాడు? ఆ ప్రకటన గ్రంథంలో 5వ వచనం చదవండి. ప్రకటన గ్రంథంలో 5వ వచనము, జయించువాడు. అమ్మా, కిల్లి జయించావా? బూతులు జయించావా? సినిమా జయించావా? జయించువాడు తెల్లని వస్త్రం ధరించి నాతో పాటు కూర్చుంటాడట, సింహాసనం ఇస్తాడట ఆయనకి. దేవుని స్తోత్రం. అతని కిరీటం ఇస్తాడట. ఇంకా 5వ వచనం చూడండి. ఇక్కడ 5వ వచనము, లోకాసు వార్తలు 5వ వచనం 3:5. మీరు మారు మనసు పొందనేడలా. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, వాళ్ళు యాక్సిడెంట్ అయింది, పాపులు అనుకుంటున్నావేమో, నీకు సమయం ఇస్తున్నాను. వారు పాపులేం కాదు, కానీ మారు మనసు పొందడానికి నీకు సమయమో ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇందాక చదివింది ఏంటనుకున్నారు? చెట్టు ఎవరు? మనమే. ఫలాలు లేని చెట్టుని నరికేస్తాడంట. యేసయ్య ఆకలితో వచ్చాడట, చెట్టును చూశాడట, అక్కడ ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవట. అప్పుడు దాన్ని శపించాడు. అలా ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావో, నీలో ఫలాలేంటి? బూతులా? నీలో ఫలాలేంటి? జగడమా? నీలో ఫలమేంటి? దెబ్బలాట? నీ రూపాయలు ఎవరికి ఇస్తున్నావు? తాగుడుకా? నీ రూపాయలు సిగరెట్లుగా? నీ రూపాయలు గంజాయికా? తాగుడుకా? నీ సమయం ఎవరికి ఇస్తున్నావు? అష్టాచమ్మ మా ఇంటి మహాలక్ష్మిగా? దేవుడికి ఇవ్వడవా? కుటుంబాన్ని కాసుకోవా? పిల్లల్ని కనేసావు, పిల్లల్ని కనేసావు. వారు బతుకు కూడా కనాలి. ఎలా కనాలండి పాస్టర్ గారు? మూలగాలి, వేదన పడాలి, అప్పుడు వారికి మంచి బతుకు వస్తుంది. ఎవరికి వస్తుంది? నీ కొడుకు వస్తుంది, నీ కూతురుకు వస్తుంది. నువ్వు మూలిగి ప్రార్థన చేయాలి. నువ్వు మూలకుండా ఏం చేశాడు? ప్రేమించుకున్న, పెళ్లి చేసుకున్న అష్టాచమ్మలు పెట్టేశాడు. నువ్వు ఇక మూలగో, నీకు ప్రార్థన కూడా రాదు. మూలుగుడు కాదు, అసలు ప్రార్థన రాదు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏం చేశాడు? నరికేయమంటుంది ఎవరు? చెట్టుని నరికేయమంటుంది ఎవరండి? వ్యవసాయదారుడు. హల్లెలూయా. నరికేయమంటుంది వ్యవసాయదారుడు అండి. ఏమండి? ఇప్పుడు తోటమాలి ఏమంటున్నాడో చూడండి. లోకాసు వార్తలో 8వ వచనంలో, దీనివల్ల ఈ స్థలం ఎలా అర్థం? నరికే, ఈ అమ్మాయి వల్ల నాకేం ప్రయోజనం అని అంటాడు మాట. అయ్యా, దాని చుట్టూ ఎరువు వేయమట్టుకు లీవ్ దిస్ ఇయర్ ఆల్సో. ఏమండి? ఈ సంవత్సరం కూడా ఉండనేమో. దేవుని స్తోత్ర. కాబట్టి ఈ సంవత్సరం ఇచ్చాడమ్మా 2025లో. మరి ఎంత సంఖ్య ఎంత ఉందో మనకి? 26, 27 కూడా ఉంటామో ఉండమో. కూలివాని దినాలు. జీతం అయితే నెలకిస్తారు. కూలివాని అంటే ఏ రోజుది ఆ రోజు. రేపు ఉంటే ఉన్నట్టు. బ్యాంకులో నేను వేసుకున్నానండి 30,000 దినాలు అంటారా? 30,000 దినాలంటే ఎంత అనుకున్నారు? 30,000 దినాలంటే ఎంతో చెప్పగలరా? 90 సంవత్సరాలు. ఇక్కడ కూర్చున్న ఎవరికి ఏమండి 25,000 దినాలు లేవు. 25,000 దినాలంటే ఎంత అనుకున్నారు? 75 సంవత్సరాలు. అధిక బలం అంటే 80 సంవత్సరాలు. 25 సంవత్సరాలు నిద్ర. ఏమండి? 25 సంవత్సరాలు రెక్కాడి దగ్గర డొక్క
ఆడదు. మిగతా సంవత్సరాల్లో స్నానాలు, సంధ్యాలు, భోజనాలు, రోజు నువ్వు 500 నోటు తెచ్చినా అది నోటు తినేమో గంటసేపు వండుకోవాలి, తప్ప 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 తప్పని కొట్టుకుంటూ. ఏమని మనకు సిగ్గుండదు, రోజు వండుకోవాలి. ఎవరికైనా సరే మానవ బ్రతుకు ఒకసారి తింటే కొన్ని నెల బతుకుతామా? 10 మళ్ళీ సాయంత్రం మామూలే, ఎప్పటికప్పుడు పరగడిపే. అయ్యైనా వండుకుంటాం కానీ ప్రార్థన మాత్రమా చెయ్యి. ప్రేమించిన యేసయ్య దగ్గర నీ కోసం ఏం చెప్తున్నాడు? అయ్యా నరికేకయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండండి. దేవుని స్తోత్రం. ఈ తోటమాలి ఎటువంటి తోటమాలి? తండ్రి కుడిపార్శ్వను విజ్ఞాపన చేస్తున్న తోటమాలి నీ కోసం ప్రాణం పెట్టాడు, బైబిల్ ఇచ్చాడు. విలియం కేరీ లాంటి భక్తులు రక్త తర్పణం చేసి బైబిల్ రాశారు, అండ్ తర్జుమాలు చేశారు, ఎంతోమంది త్యాగాలు చేశారు, ఈ మందిరాలు కట్టారు, పాస్టర్లు పంపారు. అయినా సరే ఎద్దులు చూస్తానికి వెళ్తున్నాను ఒకడు వెళ్ళిపోతున్నాడు, భార్యను చూస్తానికి వెళ్తున్నాను ఒకడు అంటున్నాడు, పొలాన్ని చూస్తానికి నాకు టైం లేదయ్యా, మీకంటే కుదురుద్ది, మాకెక్కడ కుదురుద్ది? టైం కుదిరేటట్టు చేస్తాడు. ఒక ఆయన అనేవాడంట, అయ్యా ప్రార్థనకు రావంటే నాకు టైం ఎక్కడ ఉందనయ్యా అన్నాడంట. ఒకసారి కాలు ఇరిగిపోయిందంట. కాలు ఇరిగిపోతే 6 నెలలు గుండ్ల మీద బైబిల్ పట్టుకొని చదువుతుంటుంటే అప్పుడు పాస్టర్ గారు వచ్చి ఏమంటే టైం కుదిరిందా అన్నాడంట. దేవుడిస్తే మనం వెళ్తాం, దేవుడు ఇవ్వకపోతే ఏం చేయాలి? మన దగ్గర ఇంకో మనిషి కాపలా ఉండి వీళ్ళిద్దరిని పోషిస్తాను, ఇంకో మనిషి వెళ్ళి కష్టపడతాలి, ఎప్పుడు ట్యాబ్లెట్లు ఎత్తు పక్కన ఒకళ్ళు కూర్చోవాలి. దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి మనకు ఒక కాపలా లేదు, మనమే వెళ్తున్నాం. కందుకు 2 గంటలు ఇవ్వడానికి అబ్బో ఏమండి ఈ నష్టం ఎందుకు? ఎంతసేపా ఈ నష్టం? పోనీ మీ సొమ్మేమని ఆడుతున్నావు ఇక్కడ, ఇంతసేపా? దేనికైనా ఇంతసేపు అనరండి. ఊసులకి, బస్ దగ్గర ఉన్నదానికి, ట్రైన్ల దగ్గర ఉన్నదానికి, దేనికి ఎంతసేపా అనరు. కానీ దేవుడు అంటే మాత్రం టైం బాంబు పేలిపోద్ది. ఎలా టైం చూసుకుంటారు నాకు అర్థం కాదు. సినిమా దగ్గర చూసుకుంటారు టైం ఎంత అవుతుంది, ఇంకా అవ్వలేదు ఏంటి అంటారా? ఇంకోటి వేస్తే బాగుండు ఇంకో సినిమా. ఎవరైతే లక్ష్యంతో వింటారో ఆయన కూడా ప్రార్థన అలాగే వింటాడట. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని నీకేం చేశాడంట? ప్రకటన గ్రంథం 8 కూడా చదవండి. ప్రకటన గ్రంథం, దేవుని స్తోత్రం 8:3-8. నీ క్రియలు నేను ఎరుగుదును, నిన్ను చూస్తున్నాడమ్మా. ఆయన నిన్ను మర్చిపోలేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించున్నాడు, ఆయన ప్రతీది గమనిస్తున్నాడు. నీ నీతి ఎంతో, నీ బలం ఎంతో, నీ శక్తి ఎంతో ఎలుగు. నీ క్రియలు చదవండి. ఎరుగుదును, నీకు నీతి లేదు, నీవు నా వాక్యము గైకొని ఎరగనలేదు. హల్లెలూయా. తలుపుని ఎదురు తీసి ఉంచాడంటమ్మా. అమ్మా అరే మాట్లాడుకోండి. ఏమా నువ్వు నీ ఇంటికాడ 10,000 ఇస్తావా మందిరానికి? ఏమేంటి అంత హృదయం కూడా ఇవ్వలేమ్మా. కరువు వాక్యం వచ్చేటప్పుడు ఎందుకు చెప్తున్నాను? మిగతా వాళ్ళు నేర్చుకోండి. ఎవరైతే లక్ష్యం పెట్టారు ఇలా బోధకులు అవుతారు. నేనేమో ట్రైనింగ్ లేవాలా? ఎవరో తెలుసా? పక్కా కాపు. నాకు చేదత్వం ఉంటుంది, మీకు ఉండదు. వచ్చిన అద్భుత కుమారు కాపులే, వేపనోళ్ళు, కమ్మోళ్ళు, కాపులు, రెడ్లు అందరూ వస్తున్నారు. కానీ మా దేవుడిగా క్షమించు అంటే సరిపోద్ది. 200 చదవండి. పలానా ఇంటి పేరు 200. అత్తాచమ్మ మా ఇంటి మొత్తం 2,000. పాడైపోతే 2,000. హృదయం లేదమ్మా. అగ్ని ఆరదు, పురుగు నరకంలో పడతామని భయం లేదు తల్లి. హిందువులు భయపడతారు, కమ్మోళ్ళు భయపడతారు, కాపులు భయపడతారు, వేపనోళ్ళు భయపడతారు. అసలు మీకు భయమే లేదు. నరకంలో పడతారు. ఎవడు చూడొచ్చాడు? ఏసీ అంత కఠినంగా ఉంటాడా? చెమిత్తాళ్లే అదే చెప్తాను. దేవుని స్తోత్ర. ఇప్పుడు తలుపుని ఎదురు తీశాడు, తెర చిరిగిపోయింది. అక్కడ తండ్రి నీ చేతికి నా ఆత్మను, తెర చిరిగిపోయింది. తలుపు తీశాడు. నీ ఉద్యోగం కోసం తలుపు తీస్తాడు. తలుపు తట్టుడి నీకు, వెతుకుడి నీకు, అడుగుడి నీకు. రొట్టిని అడిగితే రాతనిస్తానా? చేపను అడిగితే పావునిస్తానా? గుడ్డుని అడిగితే తేలినిస్తాడా? తండ్రి ఇవ్వడు కదా. మీరు చెడ్డవారయ్యుండి మంచి ఇవులు ఇస్తారు కదా. దావీదు వ్యభిచారం చేసినందుకు దేవుడు ఏం చేశాడు? కొడుకు చేత తరిమిచ్చేశాడు. కొడుకు కూడా చచ్చిపోయాడు. కొడుకు ఎటువంటి పని చేశాడు తెలుసా?
తండ్రి బాధపడాలని తండ్రి భార్యలను చేరిపాడు, అంటే తల్లులతో పాపం చేశాడు. తండ్రిని తరివేశాడు తండ్రి సింహాసనం తీసుకొని. ఇటువంటి వాడు అబ్షాలోం చచ్చిపోతే దావీదు ఏడుస్తున్నాడు, నా కుమారుడు అబ్షాలోమా నీకు బదులుగా నేను చనిపోతే ఎంత మేలు, నా కుమారుడు అబ్షాలోమా నీకు బదులుగా నేను చనిపోతే. ఒక పాపాత్ముడైన దావీదుకే ఇంత మనసు ఉంటే తండ్రి అయిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి విజ్ఞాపన కూడా తలుపు తీశాడు. నీకు ఉద్యోగం ఇస్తాడమ్మా, నీకు గర్భఫలం ఇస్తాడమ్మా, నీకు వివాహం చేస్తాడు తల్లి, నువ్వు ఇల్లు కట్టుకుంటావు. యెహోవా ఇల్లు కట్టించిన యెల్లా కట్టువారి ప్రయాస, కాపల కాయిపోతే ఆయన కావల కాయి వారి ప్రయాస. పొలానికి కాయి నువ్వు ఏనగాసి నక్కలు బాసినట్టు కాదు. యెహోవా భయభక్తులు గల వారికి ఏమండి కష్టపడకుండా ఎత్తాడట. హల్లెలూయా. అలాగని సోమరగా ఉండమని చెప్పలేదు దేవుడు, కష్టపడే వాళ్ళనే దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. సోమరుని దీవించడు. అర్థమవుతుందండి. కాబట్టి 8వ వచనంలో ఎలాగ నీకు సపోర్టు ఎవరైనా ఉన్నారనుకుంటున్నావేమో, నీ ధైర్యం ఏంటంటే ప్రసంగిలో 8వ వచనం, నీకు ఒంటరోడు అని నువ్వు తెలియట్లా, ఒంటరి దానివని నువ్వు తెలియట్లా, నాకు అందరూ ఉన్నారంటున్నావు. కానీ దావీదు తెలుసుకున్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వు నాకుండగా లోకంలో ఏది అక్కర్లేదు. ఎబ్బోతు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని తెల్లారులు ప్రార్థన చేశాడు. మరి నువ్వు ఒంటరివని తెలుసుకోకపోతే నీకు భక్తి రాదు. నువ్వు తెలుసుకోవాలని అందరూ నేను తిట్టేటట్టు చేస్తాడు, అవమానపరిచేటట్టు. ఎవరు ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో వాళ్ళే నిన్ను అవమానపరిచేటట్టు చేస్తే అయ్యయ్యో అయ్యయ్యో నేనెంత డబ్బులు దాసి నీకు పెట్టాను రా, ఎంత చేశాను రా, ఎంత ప్రేమించాను రా, దేవుడు మందిరాన్ని కూడా వదిలేసి వచ్చాను రా నీ గుమ్మానికి, ఇలాగ అవమానపరుతావు నన్ను అంటారా అనరా? చదవండి ప్రసంగిలో 8వ వచనం, ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరు లేడు. ఎడతెక్కగా కష్టపడుతున్నాడు, తృప్తి అనేది లేదట. ఎవరి నిమిత్తం అమ్మా కష్టపడ్డావు? పిల్లల్ని పెంచారు కదా, ఎవరైనా మీకు గుప్పుడు మెతుకులు ఇస్తున్నారా? ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వబట్టే 4,000 రాకపోతే తండ్రుల పని అయిపోయేది, తల్లుల పని అయిపోయేది. ఏమండి, 6-7 పోషించారే, 6-7 ఎవరూ పెట్టట్లా. మీ వైపు ఇంకా మంచోళ్ళు, మీరు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. మా ఏపు అసలు ఎవరి కాళ్ళు ఇడిపోతారు, మా ఏపు ఇంకా కఠినంగా ఉంటారు. మీ ఏపు చాలా మంచోళ్ళు. దేవుని స్తోత్రం. ఏమండి, కాబట్టి ఈ ఒంటరి నువ్వే, దేవుడు నీకు తోడు. నిన్నేమాత్రుడవునో ఎన్నడు నిన్నేమాత్రుడవునని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం అన్ని వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు మనం ఏమిచ్చి దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. ఇవన్నీ చెట్లు మాట అండి. మీటింగ్ పెట్టుకొని ద్రాక్ష చెట్టుని రాజుగా చేశారంట. చేస్తే ద్రాక్ష చెట్టు అందంట, నేను అటు ఇటు ఊగుల్లాడి రాజుగా ఉండటానికి నేను ఒప్పుకోను, నాకొద్దు ఈ పదం అందంట. అంజురుపు చెట్టుని అడిగారంట రాజుగా ఉండంటే, నేను అటు ఇటు ఊగుల్లాడి పోజు కొడతానా, నేను మనుషులకి దేవునికి ఫలాలు ఇస్తాను కానీ నేను ఈ రాజు పని నాకు వద్దు. ఒలివ చెట్టుని అడిగారంట, మనుషులకి దేవునికి నేను నూనె ఇస్తాను కానీ ఈ పోజులు రాజుగారి నాకు పని వద్దంటే, అరే అందరిని అడుగుతున్నారు, వాళ్ళు వద్దంటున్నారు, నన్ను అడగరే అందంట ఒక చెట్టు. ఏ చెట్టు అది? ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టు. ఈ చెట్టు అంటుంది, నన్ను ఎన్నుకోరా, ఆళ్ళని అడుగుతారేంటి, నన్ను ఎన్నుకోపోతే నాలో అగ్ని వచ్చి తగలాడతాను అన్నాడు. దేవుడు చూశాడట. హల్లెలూయా. దేవుడు చూసి తుమ్మకర్రతో మందసం చేయాలట, తుమ్మకర్రతో దీపస్తంభం చేయాలట, తుమ్మకర్రతో బలిపీఠము చేయాలట. అదేంటండి, గంధపు చెక్క వాడచ్చు కదా అంటే, లేదు లేదు వడ్లవాణి నేను చెప్తున్నా. నేను యేసయ్య ఎవరమ్మా? వడ్లవాణి కుమారుడు. చిత్రీ పడతాడట, కొలుస్తాడంట, ముళ్ళులన్నీ తీసేస్తాడంట, కత్తిరిస్తాడట. ఎక్కడ కత్తిరిస్తే అక్కడ కట్టవాలి, ఎక్కడ లేవమంటే అక్కడ లేవాలి, ఎక్కడ అతికిస్తే అక్కడ అతుక్కోవాలి. అప్పుడు నీ మీద బంగారం పొదిగి దేవుని మందిరంలో పెట్టుకుంటాడు. హల్లెలూయా. మనము బూతులు పోకిరి మాటలు ఇడిచిపెట్టి ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, విశ్వాసము, సమాధానము, దయాలత్వము అనే మంచి ఫలాలు మనకు ఉండాలి. దేవుని స్తోత్రం.
ఫిలిప్పీ 4:19 అండి. మనం ఏమిచ్చి దేవుణ్ణి ఆరాధన చేసుకుంటాం?